హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునే విషయము బోనాలు. భోజనం అన అర్థం. బోనం దేవికి సమర్పించే నైవేద్యం. భోజనం అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. బోనాల పండుగలో ముఖ్యంగా అమ్మవారు ఆషాఢమాసంలో తన పుట్టింటికి వెళుతుందని నమ్ముతారు. బోనాల పండుగలో ముఖ్యంగా అమ్మవారు ఎక్కడికి వెళ్తారట? ఆషాఢమాసంలో తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. గ్రామ దేవతలను పూజించే పండుగ ఇది. గ్రామ దేవతలను పూజించే పండుగ ఆషాఢమాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా అంటే వర్షాకాలం దాకా జరుగుతాయి. వస్త్రాలను, కానుకలను, ఓడిబియ్యాలను సమర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఓడిబియ్యాన్ని సమర్పిస్తారు. ఈ తంతువును ఊరడి అంటారు. ఈ తంతువును ఏమంటారంటే ఊరడి అని అంటారు. ఊరడి తర్వాత బోనాలు సమర్పిస్తారు. ఊరడి తర్వాత బోనాలు సమర్పిస్తారు. పండుగ నాడు అమ్మవారి విగ్రహం ముందు బియ్యపు పిండిలో పసుపు కలిపి సంప్రదాయ పద్ధతిలో నిష్టతో పటం వేస్తారు. ఈ పటం ముందు అఖండ దీపం ఏంటంటే అఖండ దీపం వెలిగించి నైవేద్యాన్ని రాశిగా పోస్తారు. బియ్యం అండ్ పసుపు కలిపి సంప్రదాయ పద్ధతిలో నిష్టతో పటం వేస్తారు. పటం వేయడం అంటే ముగ్గు వేయడం అనేది జరుగుతుంది. బోనం అంటే భోజనం కుండ. బోనం అంటే ఏమిటి? భోజనం కుండ. కొత్త కుండలో పసుపు కలిపిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర వంటకాలను నైవేద్యంగా పెడతారు. కొత్త కుండలో ఏం పెడతారు? పసుపు కలిపిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూరలు వంటకాలను నైవేద్యంగా పెడతారు. వీనిలో మరో చిన్న కుండ పెట్టుకొని దానిలో నీళ్లు పోసి అందులో బెల్లం, పెరుగు వేస్తారు. ఏమేస్తారు? ఓన్లీ బెల్లం, పెరుగు వేస్తారు చిన్న కుండలో. దీన్ని ఏమంటారంటే సాక అంటారు. దీన్ని ఏమంటారు? సాక అని అంటారు. చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి దానిలో నూనె పోసి గండ దీపం కూడా వెలిగిస్తారు. మళ్ళీ చిన్న కుండలో నూనె పోసి దాని మీద గండ దీపం వెలిగిస్తారు. పండుగను మరునాడు శివ సతులు పూనకం భవిష్యవాణి చెబుతారు. అంటే తర్వాత ఏం చేస్తారు? శివ సతులు అంటే పూనకం రావడం అనేది జరుగుతుంది. భవిష్యవాణి చెప్పేవారు ఉంటారు. ఈ తంతువుని ఏమంటారంటే రంగం మొక్కుడు అంటారు. రంగ మొక్కుడు అని అంటారు. పోతురాజు గావు కట్టడం జరుగుతుందంటే మేకను ఈ పోతురాజు గారు నోటితో కొరకడం జరుగుతుంది. దానిని ఏమంటారు? గావు పట్టడం అని అంటారు. పోతురాజు అమ్మవారి సోదరుగా భావిస్తారు. పోతురాజును అమ్మవారి సోదరుడుగా భావిస్తారు. పూనకం వచ్చు మహిళ మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. పూనకం వచ్చు మహిళ మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. తను భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల తొట్టెలు గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. అంటే తన భక్తికి చిహ్నంగా వాళ్ళు అమ్మవారికి రకరకాల తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. పూర్వం వర్షాకాలం కలరా, మసూచి వంటి అంటువ్యాధులు రాకుండా పసుపు అన్నంలో రోగ నిరోధక శక్తి దీన్ని ప్రసాదంగా వండి పెట్టడం జరుగుతుంది. దీనివల్ల రోగాలు అనేవి రావు. బోనాలు అనేవి హైదరాబాద్లో
సమర్పించడం జరుగుతుంది. గోల్కొండ ఎల్లమ్మ మహంకాళి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయంలో, పాత బస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మి గుడిలో బోనాలు సమర్పిస్తారు. బోనాన్ని మట్టి కుండలో, రాగి పాత్రలో తీసుకొని డప్పు వాయిద్యాలతో ఊరేంపుగా అమ్మవారిని గుడికి వెళ్తారు. బోనాన్ని ఎక్కడంటే మట్టి కుండలలో, రాగి పాత్రలో వండుతారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారిని గుడికి తీసుకెళ్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ దేవతలను పేర్లతో బోనాలు తీస్తారు. ఇలా మైసమ్మ, పోచమ్మ ఇలా రకరకాలుగా గ్రామ దేవతలను పూజించడం జరుగుతుంది. తొలి బోనం జగదంబ బోనాలు. గోల్కొండ జగదంబ బోనాలు తొలి బోనం ఎక్కడ తీస్తారంటే గోల్కొండలో తీస్తారు. రెండో బోనం విజయవాడ కనకదుర్గ. మూడో బోనం బల్కంపేట ఎల్లమ్మ. బల్కంపేటలో తీసే ఏం బోనాలు అంటారంటే ఎల్లమ్మ బోనాలు. జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ బోనాలు. నాలుగో రోజు జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ బోనాలు. ఐదవ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. వీటిని లష్కర్ బోనాలు అంటారు. సికింద్రాబాద్ బోనాలను ఏమంటారు? లష్కర్ బోనాలు. బల్కంపేట ఏమో ఎల్లమ్మ బోనాలు అంటారు. ఆరో బోనం ఎప్పుడు తీస్తారంటే చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు. ఆరో బోనం ఎప్పుడు తీస్తారు? చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు. ఏడో బోనం లాల్ దర్వాజా అమ్మవారు బోనాలు సమర్పిస్తారు. ఏడో బోనం లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇది బోనం అనేది కాకతీయుల కాలం నుండి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎప్పటి నుండి అంటే కాకతీయుల కాలం నుండి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అంటువ్యాధులు వ్యాపించకుండా కలరా మసూచి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అంటువ్యాధులు వ్యాపించకుండా కలరా మసూచి అనేవి అంటువ్యాధులు. దీనివల్ల ఒకరికొకరికి చాలామందికి వ్యాపించి చాలామంది మరణించారు ఆ కాలంలో. అందువల్ల బోనాలను అమ్మవారికి సమర్పించడం అనేది జరిగింది. ధన్యవాదములు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.